చాలా సార్లు మన జీవితాల్లో కూడా మనం ఈ తప్పు చేస్తూ ఉంటాము. बहुत सी बार हमारे जीवन में भी हम इस गलती को करते हैं। కుటుంబంలో కానీ సంఘములో కానీ चाहे परिवार में हो या कलीसिया में हो, దేవుడు ఎవరైతే తలగా నియమిస్తాడో खुदा ने जिनको सिर के समान रखा होता है, వారిని చూసి కొన్నిసార్లు మనం ఓర్వలేము. उन्हें देखकर थोड़े समय हमें बड़ा ही जलापा होता है। ఎక్కడైనా సరే जहाँ कहीं भी देखो పరిశుద్ధంగా జీవిస్తున్నారంటే వారిని చూసి సహించలేరు. कोई पवित्र होकर जी रहा है तो उसे देखकर दूसरे लोगों को सहा नहीं जाता। ఒకరు హెచ్చింపబడుతున్నారంటే వారిని చూసి సహించలేరు. कोई ऊंचा बढ़ रहा है तो उसे देखकर दूसरों को सहा नहीं जाता। మాకు కూడా అదే కావాలి. हमको भी वही चाहिए। ఎప్పుడైతే इसलिए जब దేవునితో ఉన్న వారితో మనము పోల్చుకుంటామో, हम हमारी तुलना उन लोगों के साथ करते जो खुदा के साथ होते हैं, అసూయ పడతామో, हमें जलापा आता దాని है। యొక్క ప్రతిఫలము తప్పకుండా వస్తుంది. उसका प्रतिफल जरूर मिलता है। కేవలం యాజకుల గురించి నేను చెప్పట్లేదు. याजकों के विषय में ही मैं नहीं कहती నీ हूँ। ఇంట్లో కావచ్చు, हमारे घर में होगा, నీ కుటుంబంలో కావచ్చు, हमारे परिवार में, నీ ఉద్యోగంలో या కావచ్చు, तुम्हारी नौकरी की जगह में। ఎవరినైనా ప్రార్థనలో దేవుడు ఎన్నుకున్నాడు, నిలబెట్టాడు అంటే जिस किसी को भी खुदा ने जो प्रार्थना में चुना है और जो उनको खड़ा किया है, వారికి విరుద్ధముగా మనము నిలబడకూడదు. हमें उनके विरोध में बिल्कुल भी खड़ा नहीं होना ఎందుకంటే चाहिए। क्योंकि ఎవరి యొక్క ఆత్మీయ జీవితం ఏంటో మనము చెప్పలేము. किसका क्या आत्मिक जीवन है ये हम नहीं कह सकते। నువ్వు ఒక మాట పలికేస్తుండొచ్చు, तुम बस एक बात कह देते होंगे, కానీ వారికి దేవునితో ఉన్న సంబంధం ఏంటో నీకు తెలియదు. लेकिन उस व्यक्ति का खुदा के साथ क्या संबंध है ये तुम नहीं जानते। కాబట్టి इसलिए వారి ఆత్మీయ జీవితము దేవునితో అంటబడి ఉన్నట్టయితే अगर उनका आत्मिक जीवन खुदा से जुड़ा हुआ है దాని तो యొక్క ప్రతిఫలము మనకు తప్పకుండా దేవుడిస్తాడు. उसका प्रतिफल खुदा हमको जरूर देगा। మరి